హలో ఆల్, ఎక్స్‌ప్రెస్ నేను మీ రచన శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎప్పటినుంచో కూడా దీన్ని ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు సడెన్‌గా ఓ పక్కన ఇండియా పాక్ సందర్భం అంతా నెలకొనుంది. చాలా దేశం అంతా కూడా ఆ ఇన్సిడెంట్ మీద ఫోకస్ అయ్యి ఉంది. ఇంకోవైపు మోడీ అమరావతి వెళ్తున్నారు. ఇంకోవైపు ఈ కాస్ట్ సెన్సస్ చేయడం అనేది డిక్లేర్ చేశారు. సో ఈ కాస్ట్ సెన్సస్ డెసిషన్ కనుక మనం చూస్తే సుమారు 94 ఏళ్ల తర్వాత ఈ కులగణన అనేది భారతదేశంలో జరుగుతూ ఉంది. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రాహుల్ గాంధీ కొంత దీని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అడిగారు. ఫస్ట్ తెలంగాణలో చేశారు. కానీ తెలంగాణలో చేసినప్పటికీ కూడా అది సక్సెస్‌ఫుల్ అయిందని చెప్పలేము. ముఖ్యంగా ఈ కులగణన ఎక్కువ ప్రభావితం చేసేది మాత్రం బీసీ వర్గాన్నే. దేశంలో అత్యధిక జనాభా అయితే బీసీ వర్గమే. సో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్‌లో, బీహార్‌లో ఎలక్షన్స్ జరగబోతున్న సందర్భంలో 2 రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, బీసీ వర్గాన్ని ఆకర్షించడానికి కూడా ఈ డెసిషన్ తీసుకున్నారా? మొత్తం మీద ఈ డెసిషన్ తీసుకొని సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే దేశ రాజకీయాల్ని ఈ నిర్ణయం ఎలా మార్చబోతుంది? ఎందుకంటే ఈ నిర్ణయంతో బీసీ వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాల్సొస్తుంది. పాపులేషన్‌కి ప్రపోర్షనేట్‌గా. అలాగే లోకల్ బాడీస్‌లో కావచ్చు, వుమెన్ రిజర్వేషన్‌లో బీసీ వుమెన్‌కి స్పెషల్ మళ్ళీ ఒక రిజర్వేషన్. సో ఓవరాల్‌గా పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా దీంతో మారిపోతాయి. సో దీనిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటి? అంటే అనౌన్స్ చేసినంత ఈజీ కాదు. అనౌన్స్ చేశారు గానీ ఏ పద్ధతిలో ఈ కులగణన చేయబోతున్నారన్న దాని గురించి అయితే క్లారిటీ లేదు. సో ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలా జరగాలి? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు కొండలరావు గారు. వృత్తిరీత్యా ఇంజినీర్, అడ్వకేట్‌గా కూడా పనిచేస్తూ ఉన్నారు. 4 దశాబ్దాలుగా బీసీల కోసం, బీసీల సమస్యల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. శతాబ్ద బీసీవాదం అనే తెలుగు పుస్తకం రాశారు. ఓబీసీ అండ్ స్టేట్ పాలిసీ అనే రీసెర్చ్ బుక్ ఇంగ్లీష్‌లో రాశారు. అలాగే సిహెచ్ నరేంద్ర గారు జర్నలిస్ట్. ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు హెచ్‌సియులో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అలాగే బీసీ సమస్యలపై చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. సో ముందు ప్రొఫెసర్ వెంకటేష్ గారు మీతో మొదలు పెడదాం. ఈ నిర్ణయం అన్‌డౌటెడ్‌లీ ఆహ్వానించదగిందని అందరికీ తెలిసిందే. సో ఇది ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎంత? అంటే సమగ్రంగా, శాస్త్రీయంగా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి నిజంగా అది గనక జరిగితే బీసీలు భారతదేశ రాజకీయాన్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉండబోతున్నారా? రచన గారు 1931, 1941 నుంచి 2025 వరకు కూడా దేశంలో వెనుకబడిన కులాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి ఈ దేశ ప్రణాళికలో గాని, ప్రభుత్వ విధాన రూపకల్పనలో గాని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడంలో గాని, రాజ్యాంగం దేశ ప్రజలకు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం అనేటువంటి భావనను ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లడంలో ఇది ఒక పెద్ద సమస్య, జటిలమైన సమస్యగా ఉన్నది. డేటా అనేటువంటిది లేకపోవడం, జనాభాకు సంబంధించినటువంటి ఏ సామాజిక వర్గానికి, అంటే భారతదేశంలో కులం అనేటువంటి సామాజిక వాస్తవం కాబట్టి ఏ కులం వాళ్ళ జనాభా ఎంత ఉన్నారు అనేటువంటిది తెలియకపోవడం వల్ల కొన్ని కులాల వాళ్ళు వచ్చేసి అసంఖ్యాకంగా, అంటే డిస్ప్రపోర్షనేట్‌గా తమకు ఉన్నటువంటి దానికన్నా కూడా ఎక్కువగా ప్రభుత్వ నిధులు గాని, ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని గాని, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పలుకుబడిని గాని వాళ్ళు ఉపయోగించి ఆర్థిక నిధులు అన్ని రకాలైనటువంటి ప్రయోజనం పొందారు. దాని ఫలితంగా దేశ ప్రజలకు చేరాల్సినటువంటి న్యాయము, సామాజిక న్యాయము, ప్రజాస్వామ్యము అనేటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ప్రజల దగ్గరికి చేరకపోవడానికి కారణం వచ్చేసి జనాభా లెక్కలు లేకపోవడం అనేటువంటిది. అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి 1871 నుండి 1931 వరకు కూడా ఏ కారణం వల్ల చేసినా కూడా బ్రిటిష్ వాళ్ళు ఒక సీరియస్ అటెంప్ట్ అనేటువంటిది, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి అనేటితో ద్వారా చేశారు. కొన్ని సమస్యలు అనేటువంటివి అందులో ఉన్నవి, అది వాస్తవమైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి ఎఫోర్ట్ ఏదైతే ఉందో అది చాలా ప్రజాస్వామిక బద్దమైనటువంటి, బ్రిటిష్ పాలకులు అయినప్పుడు కూడా చాలా ప్రజాస్వామిక బద్దమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది చేశారు. మరి 1935 నుంచి 1941 వరకు, 1941 నుంచి 1947 లేదంటే జనవరి 26, 1950 వరకు ఏం జరిగింది అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. 1931 నుంచి 41 వరకు కూడా మనకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తర్వాత వచ్చి పూనా ప్యాక్ట్ జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం చెప్పమనేటువంటిది వచ్చింది. వీటిల్లో ఎందుకు గాని వచ్చేసి ఈ జనాభా లెక్కల ప్రస్తావన అనేటువంటిది రాలేదు. ఎవరు రేజ్ చేయలేదు. జాతీయోద్యమం బలంగా కొనసాగుతున్నటువంటి రోజుల్లోనే ఒక బీసీలకు వచ్చే ఒక పూలే లేడు. అంబేద్కర్ వచ్చేసి దళితుల గురించి వాదించడమే తన సమయం అంతా కూడా అందులోకే హెచ్చించాల్సి వచ్చింది.
ఆనాడు ఒక బలమైనటువంటి సైద్ధాంతికంగా కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక బీసీ నాయకులు అనేటువంటి వాళ్ళు జాతీయ స్థాయిలో వాయిస్ను ఉపయోగించి గాంధీతోనో ఇంకా మిగిలిన నాయకులతో పోరాడగలిగినటువంటి స్టామినా సత్తా ఉన్నటువంటి నాయకులు లేకపోవడం వల్ల దేశ రాజ్యాంగ పరిషత్తు దేశాల స్వతంత్రం వచ్చిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ జరుగుతున్నప్పుడు కూడా ఈ కులగణన అనేటువంటిది ఎక్కడ కూడా మనకు కనిపించదు. అదేవిధంగా మొట్టమొదటిగా ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే చంపకదం దొరై రాజ్యాన్ని మద్రాస్ స్టేట్ పైన సంబంధించి వచ్చినప్పుడు ఆనాడు కూడా సుప్రీంకోర్టులో కూడా ఎక్కడ కూడా కుల జనాభా కావాలో దాని చర్చ రాలేదు. తర్వాత రాజ్యాంగం ఇన్కార్పొరేట్ చేయలేదు. కాకా కాలేల్కర్ సందర్భంలో ఈ ఇష్యూ చాలా తీవ్రమైనప్పటికీ ఆ తర్వాత నెహ్రూ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోనే లేదు. తర్వాత మండల్ కమిషన్కి వచ్చేసి కూడా ఏదో 1931 నాడు ఉన్నటువంటి జనాభాను ఆధారంగా చేసుకొని చేయాల్సి వచ్చింది. అయితే ఇవాళ రాజకీయంగా 75 ఏళ్ల 7 దశాబ్దాల పైగా కొనసాగినటువంటి ప్రజాస్వామ్య రాజకీయాలలో వెనుకబడిన కులాలలో ఒక రాజకీయ చైతన్యం అనేటువంటిది వచ్చింది. మేము ఈ దేశ రాజకీయాలను నిర్దేశించడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర మా ఓట్లు అనేటువంటిది. కానీ మాకు రావాల్సినటువంటి భాగస్వామ్యం రావడం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించడం వల్ల ఒక కరుడు ఒక సైద్ధాంతికంగా ఈ ఉన్నత కులాల వాళ్లకు రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉత్తర భారతదేశానికే పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పక్క ఇవాళ వచ్చేసి ఒక రకంగా సైద్ధాంతికంగా తను వచ్చేసి బయటపడుతూ ఉంది. అందుకని వెనుకబడిన కులాలకు సంబంధించి ఇవాళ ఈ వాదన అనేటువంటి తీసుకుంది. జనాభా లెక్కల చేస్తామంటారని కులగణన చేస్తామంటారని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 1951-52 తొలి జనరల్ ఎలక్షన్స్ నుండి కూడా ఈ మధ్య కాలం 2024 ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తాను వచ్చేసి వెనుకబడిన తరగతుల పట్ల ఒక పెద్ద పాపం చేసింది. ఆ పాప పరిహారంగా ఇవాళ వచ్చేసి రాహుల్ గాంధీ మేమంతా దాని పాప పరిహారాన్ని మేము కడిగేసుకోవాలి కాబట్టి మేము బీసీల గురించి మాట్లాడతాం. అధికారాన్ని కోల్పోయినప్పుడు బీసీలు అనేటువంటి జ్ఞాపకం వచ్చింది అయినప్పుడు కూడా ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. అదేవిధంగా తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కుల గణాంకాలను కూడా బయటికి తేల్చేసి బీసీలే ఈ దేశ జనాభాలో అత్యధికులు ఉన్నారనేటువంటి విషయాన్ని నిరూపించడంతో పాటు ఇటు తెలంగాణలో కానీ రేపు బీహార్లో జరగబోయే ఎన్నికల్లో కానీ ఈ బీసీ జనాభా గురించి మాట్లాడకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వచ్చేసి మాకు 400 సీట్లు వస్తామంటని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తామని భారతీయ జనతా పార్టీ 240 సీట్లతోనే సర్దుకుంది. ఎందుకంటే మన సోషల్ ప్రొఫైల్ ఆఫ్ ది ఓటర్స్ అని చూసినప్పుడు మేము సిఎస్డిఎస్ లోక్నీతి ద్వారా సర్వే చేసినప్పుడు ఆ ఓటర్స్ ప్రొఫైల్లో వెనుకబడిన తరగతుల్లో తర్వాత దళితులు ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి లేదంటే ఇండియా బ్లాక్ వచ్చేసి ఓట్లు వేయడం అనేటువంటి జరగడం వల్ల ఇవాళ మరోసారి భారతీయ జనతా పార్టీ రియలైజ్ అయిపోయి వెనుకబడిన తరగతిలో నుండే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి డిమాండ్ గురించి మనం ఇవాళ పరిగణలోకి తీసుకొని మన సైద్ధాంతికంగా కొంత సర్దుబాటు చేసుకోకపోతే మనకు అధికారంలో మళ్ళీ రావడం అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది ఈ దేశంలో మరింత ప్రజాస్వామ్యాన్ని ప్రజల దగ్గర తీసుకొని సామాజిక న్యాయాన్ని కల్పించడంలో ప్రయత్నంగా ఈ ప్రయత్నం అనేటువంటి ఎన్నికల ప్రయోజనాలు అనేటువంటి తప్పనిసరిగా ప్రతి రాజకీయ పార్టీకి ఉన్నాయి. ఆ ప్రయోజనం ఉండడం వల్లే వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో వెనుకబడే తరగతులు కూడా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఒక ఆందోళన కానివ్వండి, రచన కానివ్వండి, ఆలోచన కానివ్వండి, చైతన్య యాత్రలు కానివ్వండి, చైతన్యానికి రగిల్చేటువంటి రచనలు కానీ వీటన్నిటి ఫలితంగా ఈ రోజు ఇది అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీన్ని కేవలం ఒక పార్టీకో ఒక సంఘానికో ఒక వ్యక్తికో అట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది కాకుండా ఒక కలెక్టివ్ సామూహికంగా జరిగినటువంటి ప్రయత్నం ఫలితంగా ఇంత గొప్ప విజయము ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎలా చేయబోతారు అనేటువంటి ఇంకా టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటి దాని గురించి చర్చించాలండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. కొండలరావు గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. రచన గారు, తోటి మిత్రులు వెంకటేష్ గారు అండ్ మన జర్నలిస్ట్ గారు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. 2 రోజుల క్రితము ఈ దేశానికి సంబంధించిన పాలకపక్షం గతంలో వారి వైఖరి ఏమైనప్పుడు కూడా కులగణన చేస్తాము అనేది వారి మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకోవడం బీసీలు సడన్ గా నమ్మలేక ఒక షాక్ గురైన చెప్పుకోవాలి.
ఎంతో కాలం నుంచి ఆశపడితే దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది బీజేపీ పార్టీ. సెప్టెంబర్ 23 2021 నాడు కులగణనకు మేము వ్యతిరేకం అనే విధంగా ఒక ఎఫిడవిట్ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయడం మనకు తెలుసు. చాలా నిరాశపడ్డారు. ఆ సందర్భాన్ని బహుశా రాహుల్ గాంధీ గారు ఒక తెలివైన రాజకీయ పోకడగా కాంగ్రెస్ తరఫున గతంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీల విషయంలో చేసిన పాపాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటికి పరిష్కారంగా కులగణన ఈ దేశానికి చాలా అవసరము. దేశం అసమానతలమయమై కొనసాగుతున్నది. ఒక విధంగా అనేక మంది వాళ్ళకి చెందవలసిన అవకాశాలు వాళ్ళు పొందలేక చాలా వెనకబడి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితిని మొట్టమొదటి అర్థం చేసుకున్న తర్వాత సమస్య అర్థమవుతుంది. అర్థమైన తర్వాత పరిష్కారంగా ఎటువంటి విధానాలతో ముందుకెళ్లాలనే విషయం మనకు తెలుస్తుంది. దానికి కాను దేశం మొత్తానికి కులగణన అనే ఎక్స్రే తీయడం చాలా అవసరమని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట అనేక సందర్భాల్లో విస్తృతంగా దేశవ్యాప్తంగా పర్యటన చేసి సభల్లో పాల్గొంటున్న అనేక సందర్భాల్లో ఎన్నోసార్లు ఈ ఆలోచనని ప్రజల మధ్యకి బలంగా తీసుకెళ్లడం కారణం చేత బీసీలు ఆ ఆలోచనని, ఆ థాట్ని సోషల్ ఎక్స్రే ఫర్ ది ఎంటైర్ నేషన్ అనే దాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఎక్కువగా బీసీలు ర్యాలీ కావడం ప్రారంభమైంది. దీని యొక్క ఎఫెక్టే 2024లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో వెంకటేష్ గారు చెప్పినట్టుగా ఆనాటి వరకు 303 సీట్లు బీజేపీ పార్టీ వాళ్ళు సంపాదించుకుని ఉండగా 2019లో 2024 నాటికి అది 240కి తగ్గిపోవడం అనేది బీసీల యొక్క అసంతృప్తి దీనికి ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత 75 సంవత్సరాలుగా బీసీలకి ఏ రంగంలో కూడా, అది విద్యా రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి దామాషాగా చెందవలసిన న్యాయమైన భాగస్వామ్యానికి బహు దూరంగా 50% దాటి ఉండే బీసీలకి 20%, 15%, 4%, 5% అనే పరిస్థితి గత 75 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కొనసాగిన కారణం చేత అసంతృప్తితో ఊగిపోతున్న బీసీలకి పెద్ద ఊరటగా కనిపించింది మొన్న ప్రకటన. ఈ ప్రకటన రావడానికి ముఖ్యమైన కారణం రాహుల్ గాంధీ గారు బీజేపీ కులగణనకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరుని రాజకీయంగా ఎదుర్కోవడం కావచ్చు, నిజమైన చిత్తశుద్ధి కావచ్చు, వారు ఎక్స్రే తీయాలని ఎప్పుడైతే ఆ స్టాండ్ తీసుకున్నారో అది పనిచేసిన కారణం చేత ఇది కాంగ్రెస్ కానీ ఈ విషయాన్ని అలా విడిచిపెట్టిన పక్షంలో మాకు రాజకీయంగా భవిష్యత్తు ఇబ్బంది అవుతుందనే విషయాన్ని 303 సీట్ల నుంచి 240 సీట్లు దిగిపోయిన బీజేపీ గ్రహించి అత్యవసరంగా దీన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కులగణన చేయడానికి సిద్ధపడింది. మరొక కారణం కూడా ఏమిటంటే ఈ సంవత్సరం నవంబర్ మాసంలో బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి. బీహార్లో అక్కడ సోషల్ కాంపోజిషన్ గా తీసుకున్నట్లయితే ముస్లింలు సుమారుగా 18% జనాభా ఉంటారు అక్కడ. 2027లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. అక్కడ కూడా ముస్లింల జనాభా 35% పైన అక్కడ ఉంటారు. 2 చోట్ల కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లింలని ఎదుర్కొని విజయం సాధించాలంటే అత్యధిక జనాభా కలిగిన బీసీలని ఏదో విధంగా సంతృప్తి పరుస్తున్న సందర్భము, రాహుల్ గాంధీ విసిరిన సవాళ్ళను ఎదుర్కోవడము, ఇటువంటి అన్ని కారణాలు ఒత్తిడిలో పాలక పక్షానికి కులగణన వైపు తన గత వైఖరిని మార్చుకుని కులగణనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇది ఒక్కటే కాకుండా భారతదేశం ప్రముఖంగా కుల సమాజం. కుల సమాజం అంటేనే అసమానతల. సో ఆ పరిస్థితుల్లో వారు ప్రకటన చేయడము, దేశవ్యాప్తంగా బీసీలంతా కూడా చాలా సంతోషపడుతున్నారు, ఆహ్వానిస్తున్నారు. కేవలం ఇది బీసీలకు మాత్రమే కాదమ్మా, అసమాన సమాజాన్ని సమసమాజం వైపు నడిపించాలంటే ఏ కులం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఏ సామాజిక వర్గం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనే విషయానికి ఓ ప్రాతిపదిక కావాలి. ఆ ప్రాతిపదికని కులగణన ద్వారా వచ్చే సమాచారం ద్వారా ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఆ కారణం చేత ఈ కులగణన తప్పకుండా అవసరము. అయితే ఇది ఎంతవరకు ఒక నిజాయితీగా కులగణన జరుగుతుందనే విషయంలో ఖచ్చితంగా జాతి మొత్తం, బీసీలే కాకుండా జాతి మొత్తం కూడా అప్రమత్తంగా లేని పక్షంలో, అసమాన సమాజమే కొనసాగే పక్షంలో మన భారతదేశం ప్రజాస్వామ్య విలువకి దూరం అయిపోయి మనం మరలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఒక నిబద్ధతతో జరగవలసిన సందర్భానికి అందరూ కూడా మన వంతు మనంగా సహకరిస్తూ నిత్యం గమనిస్తూ ఉండడం చాలా అవసరము. ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతంలో జరిగిన కులగణన విషయంలో సరైన విధంగా జరగలేదనే ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి అటువంటి జాతీయ స్థాయిలో జరగకుండా ఉండాలంటే మనంతా కూడా అప్రమత్తంగా ఉండాలా. మన ప్రతి వాళ్ళు కూడా దీన్ని గమనిస్తూ సహకారం ఇస్తూ ముందుకు పోవాలమ్మా. ఏ విధంగా జరుగుతుంది అనేది మనం వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ కొండలరావు గారు. నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. అలా ఆధునిక సాంకేతిక యుగంలో డేటా అనేది దేనికైనా ముఖ్యమైనది, ఉపయోగపడుతుంది. విధంగా కులగణన కూడా ఒక డేటా మనకి సమాచారం ఇస్తుంది ఏదైనా. అయితే దానివల్ల నిజంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా అభివృద్ధిలో వెనుకబడిన వాళ్ళు, అట్టడుగున ఉన్న వాళ్ళు అభివృద్ధిలో ప్రాధాన్యత ఇవ్వాలనేది ఈ ఆలోచన వెనక ప్రధాన అంశం. విధంగా జరగాలంటే స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రభుత్వ విధానాలు అవసరం. కేవలం డేటా ఉండటం వలన, కొన్ని రంగాల్లో రిజర్వేషన్ ఇవ్వటం వలన మాత్రమే ప్రయోజనం జరగదు. దాన్ని తిరిగి ఆయా కులాల సామాజిక సమూహాల్లో కొద్ది మందిని అవన్నీ ఆ ప్రయోజనాన్ని కైవసం చేసుకుని మిగతా వాళ్ళని వెనకబడేట్లు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఎస్సీ ఎస్టీలకి 70 సంవత్సరాలుగా మన దేశంలో రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. అయినప్పుడు కూడా ఎస్సీలో ఆ రిజర్వేషన్ ఫలాలు అనేవి సింహభాగం కేవలం 5 నుంచి 10% మాత్రమే పొందుతున్నారు. ఎస్టీలు అయితే ఇంకా అన్యాయం ఉంది. అసలు ఎవరైతే రాజకీయంగా ఇతరత్ర పలుకుబడి ఉందో, ఆధిపత్యం ఉందో, వాళ్ళని తమను తాము ఎస్టీలుగా చేర్చుకొని అడవులతో సంబంధం లేకుండా మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, నిజంగా అడవుల్లో ఉన్న వాళ్ళు, అటవిక గిరిజనులు ఉన్నారో వాళ్ళకి అసలు ప్రయోజనాలు చెందకుండా కూడా చూస్తున్నారు. వాళ్ళు కూడా దేశంలో అనేక గిరిజన గ్రామాల్లో ఒక్కరు కూడా రిజర్వేషన్ పొందిన వాళ్ళు, ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందినటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఈ అంత్యోదయం అని అంటారు, అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్న వాళ్ళకి అభివృద్ధి యొక్క ఫలాలు చెందే విధంగా నిర్దిష్టమైన విధానాలను ఏ విధంగా ప్రభుత్వాలు రూపొందిస్తాయి, అమలు చేస్తాయి అనేటువంటి ఉంది. ఇప్పటికి గత 35 సంవత్సరాలుగా ఈ కారణాలు ఏవైతే కావచ్చు, బీసీలు అనే వాళ్ళు రాజకీయంగా కొన్ని రాష్ట్రాల్లో కీలకమైనటువంటి రాజకీయంగా పాత్ర వహిస్తున్నారు. అయితే బీసీల పేరుతో ఆ సామాజిక వర్గాల్లో కూడా కేవలం 1-2 ఆర్థికంగా, విద్యాపరకంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారో, ఆ కుటుంబాలు ఉన్నాయో, లేకపోతే ఆ కులాలు ఉన్నాయో, వాళ్ళు మాత్రమే బీసీల పేరుతో మొత్తం రాజకీయంగా పదవులు కానీ ఇతర అభివృద్ధి ఫలాలు కానీ పొందుతున్నారు. అనేకమైనటువంటి బీసీలు, అనేక కులాలు, అనేక సామాజిక వర్గాలు ఇవాళ కూడా ఎటువంటి ఫలాలు పొందలేకుండా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి సమంగా నిజంగా అభివృద్ధి చెందాలంటే దానికి ఒక సమగ్రమైనటువంటి ఉన్నది. ఇవాళ రిజర్వేషన్ అనేవి ఒక రాజకీయ పదవులు తప్ప ఇవాళ ఎందుకు పనికిరా. ఇవాళ ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. ఇవాళ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ దాదాపు ప్రభుత్వాలు విభాగాలు అన్ని కూడా ఫ్రాంచైజీ మీద పనిచేస్తున్నాయి. ఎవరికో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ వేరే వాళ్ళకి, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేసి వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. చివరిగా జిఎస్టీ లాంటి వర్క్స్ పనులను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఫ్రాంచైజీ చేయించుకుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి అందరినీ కొత్తగా చాలా తక్కువగా పరిమితంకి వస్తున్నాయి. వాటి కోసం వాటికి
కాబట్టి అభివృద్ధి అనేది సమంగా ఏ విధంగా జరగాలి అనేది నిజమైన సవాల్. అది దానికి ఎలాంటి విధానాలు అవసరం అనేది మీద కూడా దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో వెంకటేష్ గారు మీరు చెప్పండి. సాధారణంగా ఇప్పుడు మనం బీసీపీ జనాభా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. బీసీల జనాభా ఎక్కువ కాబట్టి దేశంలో వాళ్ళు ప్రభావితం చేసే స్థాయి పాలిటిక్స్ ని గాని దీంట్లో గాని వాళ్ళందరినీ మనం ఒక యునైటెడ్ ఫ్యాక్టర్ గా చూస్తున్నాం గాని ఇప్పటికీ దేశం మొత్తంలో బీసీ లీడర్స్ విడిగా ఉన్నారు గాని కాంగ్రెస్ కి గాని ఇటు ప్రధాన పార్టీలకి ఆపోజిషన్ ఇచ్చేంత స్ట్రాంగ్ లీడర్స్ గా ఎవ్వరు ఎదగలేదు. నేషనల్ స్థాయిలో ఈవెన్ తెలంగాణ స్థాయిలో కూడా ఏ రాష్ట్రం తీసుకున్నాం లీడర్స్ ఫర్ నేమ్ సేక్ లానో జస్ట్ అలా కొంత యూనిటీ ల్యాకింగ్ అయితే మనకి బీసీలో కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ కులగన్న చాలా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యి అంతా అయినా సరే బీసీల్లో ఐక్యతను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంత ఐక్యంగా ఉండి ఈ ప్రతిపక్షాలు ఏవైతే ఇప్పుడు ప్రధాన పార్టీలు ఉన్నాయో వాటిని కూలదోసి ఒక బీసీ పార్టీ ఒక బీసీ లీడర్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? వెంకటేష్ గారు చెప్పండి. ఇప్పుడు మనము ఈ రాజకీయ పార్టీలను ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో హస్తగస్తం చేసుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలను చూసినప్పుడు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు 1947 నుంచి కూడా దేశ రాజకీయాలను శాసిస్తున్నది ఉన్నత కులాలు, ఆధిపత్య కులాలు. భూమిపైన పెత్తనం చెలాయించినటువంటి వాళ్ళే ఈ భూస్వామ్య వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లేదంటే పెట్టుబడిదారు వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఈ రెడ్లు, కోస్టలాంధ్ర కమ్మలు, లేదంటే వెలమలు, కాపులు, వీళ్ళ పెత్తనంలో ఉంది. ఎందుకంటే వీళ్ళకి వచ్చేసి ఒకప్పుడు భూమిపైన ఆధిపత్యం ఉంది, వాళ్ళ కులం పైన ఆధిపత్యం ఉంది, కులము మీడియాతో పైన ఆధిపత్యం ఉంది. ప్రతి రాజకీయ పార్టీలో ఈ ఆధిపత్య కులాలు చెందినటువంటి వాళ్ళ పెత్తానమే కొనసాగుతూ ఉంది. అట్లాగే వాళ్ళ దగ్గర వచ్చేసి వనరులు అనేటువంటిది వేల లక్షల కోట్ల ఆస్తులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రైవేట్ రంగం అంతా కూడా ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది? 1,00,000 కోట్లు, 10,000 కోట్ల ఆస్తిపరుడు ఉన్నటువంటి వ్యక్తి వెనుకబడిన కులాలలో ఎవరైనా ఉన్నారా? లేదా వెనుకబడిన కులాలకు సంబంధించిన ఒక టీవీ ఛానల్ అంటే ఉందా? ఒకవేళ వెనుకబడిన కులాలకు చెందినటువంటి ఒక టీవీ ఛానల్ ఏర్పాటు చేస్తే ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు బ్రతకనివ్వగలుగుతారా? ఎవడైనా ఒక రాజకీయ పార్టీని పెట్టుకోగలిగితే 4 రోజులైనా దాన్ని మనుగడలో ఉండనివ్వగలుగుతారా? అది వామపక్షం కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు కావచ్చు, ప్రాంతీయ పార్టీల వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ పునాదిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ మొత్తం ఈ ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు పార్టీల పైన, మీడియా పైన తన కుల ప్రభావంతో తన కనెక్షన్స్, ఈ సోషల్ క్యాపిటల్ అనేటువంటి జనరేట్ చేసుకోవడం వల్ల ఈ వెనుకబడిన కులాల వాళ్ళన్నీ కూడా సెకండ్ గ్రేడ్ లోనే ఉంచి పారేశారు. దానివల్ల మనకు వచ్చేసి 1956 నుంచి ఇప్పటి వరకు నేను చాలా ఎగ్జామిన్ చేస్తే ఒక సోషల్ డిఫిసిట్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది చాలా క్లియర్ కనపడుతుంది. అతి తక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళ చేతుల్లో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంది, ఎక్కువ సంపద ఉంది, ఎక్కువ మీడియా కంట్రోల్ ఉంది, ఎక్కువగా జనాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కమ్యూనిజం పేరుతో, మార్క్సిజం పేరుతో, హిందుత్వం పేరుతోనో లేకుంటే గాంధీ పేరుతోనో చెప్పి వీళ్ళని వచ్చేసి ఇంకా కొత్త వాళ్ళని పేర్లు చెప్పుకొని వీళ్ళ పైన పెత్తనం చేసే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎంతగా ఐక్యం కాకుండా ఉంటే అంతగా ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి పెత్తనం అనేటువంటిది, దోపిడీ అనేటువంటిది, వాళ్ళ అధికారం అనేటువంటిది కొనసాగుతుంది. వీళ్ళు ఎంతగా ఐక్యం కాకుండా ఉంటే వీళ్ళు ఎన్ని రకాలుగా విడపించాలి, ఎన్ని రకాలుగా వీళ్ళని ఒకడొకడు దగ్గర రాకుండా చూడాలనేటువంటి దానికి సంబంధించిన మెకానిజం వాళ్ళ దగ్గర చాలా పవర్ఫుల్ గా ఉంది. జనాభా లెక్కలైనటువంటి దాని ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఒకటి మొట్టమొదటిగా మాకు రికగ్నిషన్ కావాలి, మాకు గుర్తింపు అనేటువంటిది ఉండాలి, అది బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళకు. రెండవది, వనరులో పంపిణీలో మాకు భాగస్వామ్యం ఉండాలి, అది ప్రైవేట్ రంగమా ప్రభుత్వ రంగమా. మూడోది వచ్చేసి మాకు ప్రాతినిధ్యంతో మా జనాభాకు అనుకూలంగా ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఒక బలమైన వాదనను వినిపించవచ్చు. మనం వినిపించేందుకు ఇది చాలాసార్లు మన హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పాలసీ విధానాలు చేస్తున్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమిషన్స్ వాళ్ళంతా కూడా అడుగుతుంది ఏంటంటే, మీ దగ్గర డేటా సరిగా లేదంటే. 1974-76లోనే చెప్పి పింగళి జగన్మోహన్ రెడ్డి అదే మాట మాట్లాడాడు. సుప్రీంకోర్టులో అదే వాదన వచ్చింది, జనాభా లెక్కలు ఉన్నాయంటానని. కాకా కాలేల్కర్ అదే చెప్పాడు, మండల కమిషన్ అదే చెప్పింది. అది లేదు కాబట్టి వాళ్ళకి అథెంటిక్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ దాని కొరకు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. బీసీలంతా ఏకతాటి పైన, బీసీ ఐడెంటిటీ పైన వచ్చి ఏకమై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని పరిపాలించగలిగే శక్తి వస్తుందా లేదా అనేటువంటిది పెద్ద డౌట్ఫుల్. అది చాలా అనుమానాస్పదమైనటువంటి అంశమైనప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ విస్మరించేటువంటి పరిస్థితి లేదు. అందుకని మీరు తెలంగాణలో మరీ ముఖ్యంగా కర్ణాటకలో కానీ, గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతులు పక్కన పెట్టి, మధ్యప్రదేశ్లో కానీ రాజకీయం చేసే పరిస్థితి ఉందా? ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ
లెఫ్టిస్టులు అంటే అలాగే వాళ్ళకి కాలం చెల్లిపోయింది కాబట్టి పక్కన వెళ్ళిపోయారు, అది వేరే విషయం. వాళ్ళు ఎవరైనా ఒకరు బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ఒకరు వస్తే, ఇంకొకరు వచ్చేసి బీసీలకి 42% రిజర్వేషన్లు అంటే ఇంకొకరు వస్తారు, ఇంకో పార్టీ ఎజెండా లేకుండా పార్టీ వస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఆ స్థాయికి ఎదగలిగారు. వీళ్ళలో వీళ్ళకి ఐక్యత అనేటువంటి రాకపోయినప్పటికీ ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని విస్మరించి మా బీసీల గురించి మాట్లాడకుండా మీరు ఎన్నికల రాజకీయాలు చేసే ప్రసక్తే లేదు అనేటువంటి ఒక సవాల్ని అయితే విసిరారు. ఒక బలమైనటువంటి సందేశాన్ని, మెసేజ్ అయితే వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళు పంపించారండి అది. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఒక పాజిటివ్ సైన్ అయితే ఇచ్చారు. ఇదంతా చూస్తే ఒప్పుకున్నారని అంటున్నారు. ఓకే, కొండలరావు గారు మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? బీసీల మధ్యలో అంతర్గతంగా ఐక్యత తక్కువగా ఉన్నది అనే అబ్జర్వేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత వాస్తవం అన్నమాట నిజమే. అయితే దానికి పరిష్కారం కూడా ప్రభుత్వాల దగ్గర, సమాజం దగ్గర ఉన్నది. అదేమిటంటే బీసీలు అసలు వాళ్ళ జనాభా ఏ రాష్ట్రాల్లో వాళ్ళ జనాభా ఎంత ఉన్నది, దేశవ్యాప్తంగా బీసీలు ఎంతమంది ఉన్నారు, చట్టసభల్లో కానీ పంచాయతీ వ్యవస్థలో కానీ ఏ ఇతర బలమైన వ్యవస్థల్లో బీసీల యొక్క అవకాశాలు ఏ స్థాయిలో వాళ్ళు పొందగలుగుతున్నారు, పొందిన అవకాశాల్లో ఆ బీసీ జనాల వివిధ కులాల మధ్యలో సమతుల్యంగా పంపిణీ జరుగుతుందా అనే విషయాన్ని కానీ మనం పరిష్కరించగలిగితే, అంటే జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాని వర్గీకరణ చేయవలసి ఉన్నది. జస్టిస్ రోహిణి కమిషన్ దానికోసమే నిర్ణయించబడ్డది. 2017లో నిర్ణయించబడిన రోహిణి కమిషను 2023 జూలై 31న వారి నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఈనాటి వరకు కూడా దాని అమలు గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. సో జనాభా దామాషా మీద ప్రకారంగా అవకాశాలు ఈ వర్గాల వారు కేటాయించడమే కాకుండా కేటాయించబడిన అవకాశాలని వారి మధ్యలో స్థూలంగా కేటగరైజేషన్ చేయడం ద్వారా లోయర్ బీసీలకు కూడా కొద్దో గొప్ప న్యాయం జరిగే విధంగా స్టెప్స్ తీసుకోగలిగితే ఖచ్చితంగా ఐక్యత పెరుగుతుంది. ఆ విధంగా లేకుండా నష్టపోయింది యూపీలో. సమాజ్వాదీ పార్టీ నుండి బీజేపీ పార్టీ వాళ్ళు అధికారం సంపాదించుకోవడానికి కారణము అసంతృప్తితో ఉంటున్న లోయర్ బీసీలు. మాకు ఎటువంటి అవకాశాలు దొరకట్లేదు అని అంత పెద్ద రాష్ట్రంలో ఈ లోయర్ బీసీల మధ్యలో ఉండే అసంతృప్తిని ఎన్కాష్ చేసుకుని బీజేపీ అధికారంలోకి రాగలిగింది. దాని అర్థం ఏమిటంటే బీసీలకి దొరుకుతున్న అవకాశాలని ఆ వర్గాల మధ్య వాళ్ళ జనాభా దామాషా ప్రకారంగా ఇంచుమించుగా జాబితాని వర్గీకరణ చేయడం ద్వారా అందరికీ కొంచెం ఇంచుమించుగా సమానంగా పంచగలిగితే వాళ్ళలో అసంతృప్తి పోయి ఆ బీసీల మధ్యలో సుహృద్ భావం పెరిగి వాళ్ళ మధ్యలో ఐక్యత పెరగడానికి, వాళ్ళు ఏకం కావడానికి, ఏకమయ్యి రాజకీయంగా కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికని జాతీయ స్థాయిలో నిర్మాణం చేసుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో లేని చోట్ల నిర్మాణం చేసుకోవడం ద్వారా పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు బీసీలకి, ఏ రాష్ట్రంలో లేవు, జాతీయ స్థాయిలో కూడా లేవు. ఆ కారణం చేత చట్టసభల్లో బీసీలకి వాళ్ళ దామాషా అవకాశాలకి గత 75 సంవత్సరాలుగా దొరకట్లేదు. ఆ కారణం చేత చట్టాలు కానీ అదేవిధంగా హయ్యర్ జ్యుడిషియల్లో కూడా బీసీల యొక్క ప్రాతినిధ్యం ఇంచుమించుగా నామమాత్రము. కీలకమైన ప్రతి వ్యవస్థలో కూడా నిర్ణయాత్మక అధికారాలు కలిగిన కీలకమైన అన్ని వ్యవస్థలో కూడా బీసీల యొక్క ప్రాతినిధ్యం చాలా నామమాత్రంగా ఉండిపోతూ ఉన్నది. దీనికి వాళ్ళ ప్రాతినిధ్యం పెరగాల, దొరికిన అవకాశాలు వారి మధ్యలో సమానంగా పంపిణీ కావాలి. అప్పుడే వీళ్ళ మధ్యలో కేవలం రిజర్వేషన్లే వీళ్ళ మొత్తం అభివృద్ధి చేస్తారు, అది కాదు. చూడవలసిన విధానం అది కాదు. రిజర్వేషన్ ఒకటే అన్నిటికీ పరిష్కారం కాదు. అన్ని రంగాల్లో, అన్ని కీలక రంగాల్లో దామాషా అవకాశాలు అన్ని వర్గాలకి దామాషా పరంగా రావాలా. వచ్చిన అవకాశాలు వారి మధ్యలో విభజన జరగాలి. అప్పుడు ప్రతి వాళ్ళలోనూ తృప్తి పెరుగుతుంది, బీసీలు సొంతగా నిలదొక్కడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితి కంటే భిన్నమైన, కీలకమైన, ఇంకా అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. అందుచేత దానికి అన్నిటికంటే
ప్రధానమైంది కులగణన జరగడం. కులగణన అంటే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని మాత్రమే కాకుండా ఏ కులం యొక్క పరిస్థితి ఏ రంగంలో ఎలా ఉన్నది అనే దానికి సంబంధించిన వివరాలు కూడా కులగణన ద్వారా సేకరించబడతాయి. ఆ విధంగా సేకరించబడిన ఆయా కులాల పరిస్థితిగతులు మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. జస్టిస్ రోహిణి కమిషన్ యొక్క నివేదికను అమలు కావాలంటే, వర్గీకరణ జరగాలంటే ఏ ప్రాతిపదికన జరగాలి, జరిగిన తర్వాత ఏ ఏ కులాల వారికి ఎంతెంత అవకాశాలు కేటాయించడానికి అనే దానికి ఒక సమాధానం దొరుకుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిణి కమిషన్ వారు చేసిన నివేదికకి బలమైన వాస్తవ పునాది లేని కారణం చేత అది ఆ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అది కష్టమైపోతుంది అమలు చేయడానికి. వీటన్నిటికీ కూడా పరిష్కారం కులగణన. కులగణన అంటే కేవలం సంఖ్య తెలుసుకోవడం ఒకటే కాదు, ఆయా కులాల యొక్క వివిధ రంగాల్లో వారి స్థితిగతులకు సంబంధించిన సమాచారం కూడా, ముఖ్యమైన సమాచారం కూడా సంపాదించడానికి వీలవుతుంది. కాబట్టి ఆ విధంగా కులగణనకి ఆ ప్రాధాన్యత ఉన్నది. కులగణన మనం అనుకున్నట్టుగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే విధంగా కులగణనని, ఆ కులగణనని దాని ద్వారా సంపాదించబోయే డేటా సేకరణ కోసం ఉపయోగించే ఫార్మాట్ ని కూడా మన అవసరాలకు అనుగుణంగా ఆ ఫార్మాట్ ని రీడిజైన్ చేసుకున్న ఆ ఫార్మాట్ ప్రకారంగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగిన నాడు, సమాచారం సేకరించబడిన నాడు మనకి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. అన్యాయానికి పరిష్కారం చేయడానికి ఒక ప్రమాణమైన ఎస్. సో వీటన్నిటికీ కూడా ఫండమెంటల్ నెసెసిటీ, స్థూలంగా మనకు అవసరం ఏంటంటే కులగణన దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కావాలి. అది నిజాయితీగా జరగాలి, ఒక చట్టబద్ధంగా శాస్త్రబద్ధంగా జరిగిన నాడు దాని ద్వారా మనకి ఒక ప్రాతిపదిక సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అసమానత సరిచేయడానికి కావాల్సిన విధాన నిర్ణయాలు చేయడానికి కులగణన చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆ విధంగా జరగాలని మనం కోరుకుందాము. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. థ్యాంక్ యూ కొండలరావు గారు. నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు? అదే కులగణన అనేది ఆయన కొండలరావు చెప్పినట్లు ఒక ప్రాథమిక సమాచారం మనకి ఇస్తుంది, ఇన్పుట్స్ ఇస్తుంది మనకి కొంచెం. అది దాని ఆధారంగా ఆ తర్వాత విధానం రూపొందించాలి. ఆయా సమాజంలో ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళు సమీకృతం కావడానికి ఇది ఒక ఆయుధంగా పనికొస్తుంది. కేవలము బీసీలు కలిసి ఒక రాజకీయ పార్టీ ప్రారంభించడం వలన, రాజకీయంగా ఒక బీసీని ముఖ్యమంత్రి చేయడం వలన ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకోను. దానికి ముందు ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ విధంగా గురించి అసలు ఏం జరగాలి, ఏంటి విధానపరమైనటువంటి స్పష్టత రావాలి. ఉదాహరణకి మన దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారని చెప్పుకుంటుంటాం మనం. ఆయన ప్రధానమంత్రి చెప్తుంటారు ఈ బీసీ దేశానికి ప్రధాన అయ్యాడని. అయితే ఆయన కేబినెట్ లో కానీ, కీలక పదవుల్లో కానీ, ఆయన పిఎంఓలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకున్న ఎవరైనా బీసీలు ఉన్నారా? బీసీలో కానీ చూడాలి. కాబట్టి కేవలం బీసీ వ్యక్తులంతా మాత్రాన బీసీ సమాజం మొత్తం మనం ఏవైతే అట్టడుగున్న ప్రజలకి అభివృద్ధి కోసం విధానాలు రూపొందిస్తా అనుకోలేము. దానికి ప్రజల్లో చైతన్యం రావాలి, రాజకీయ చైతన్యం. ఇవాళ ఎందుకుని నిన్న మొన్నటి వరకు కులగణనకు వ్యతిరేకించినటువంటి బీజేపీ ఇవాళ ఎందుకు ముందుకు వచ్చింది? సమాజంలో చైతన్యం చూసి దానివల్ల ప్రజల్లో ఈ విధంగా అడుగుతున్నారు, దానికి అవసరాన్ని గుర్తించారని తప్ప రాజకీయ అవసరాల కోసం నిర్ణయం తీసుకున్నారు. నిజంగా వాస్తవానికి ఆ రోజు కాశ్మీర్ విషయంలో, పాకిస్తాన్ విషయంలో ఏదో కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని సాయంత్రం 4 గంటలకి ప్రెస్ మీటింగ్ ఉందని అందరూ మొత్తం దేశం ఎదురు చూస్తుంది. కానీ ప్రజల దృష్టిని అంతా కూడా తాము అటువైపు గట్టి నిర్ణయాలు తీసుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అకస్మాత్తుగా ఈ కులగణన అంశాన్ని తెర మీద పట్టుకొచ్చారు. మన దేశంలో అకస్మాత్తు కాదండి, ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదండి. ఎందుకంటే నరేంద్ర గారు ఆ రోజు అండి మన దేశంలో వీళ్ళ రాజకీయ విధాన నిర్ణయాన్ని కూడా హెడ్లైన్ మేకింగ్ ఉంటున్నాయి. రాజకీయ నాయకులు ఇవాళ మనం ఏం మాట్లాడితే, ఏ నిర్ణయం ప్రకటిస్తే ప్రముఖంగా వస్తాం, దృష్టి ఆకర్షిస్తాము, లేకపోతే కొన్ని విషయాల నుంచి ప్రజలు మళ్ళిస్తామని ఒక తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి, మొత్తం సమాజ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒక రాజనీతితో
ఇవాళ ఆలోచన చేసే రాజకీయ నాయకులు కానీ, నిర్ణయాలు తీసుకున్న రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ దాదాపు లేవని చెప్పొచ్చు. కాబట్టి ప్రజల నుంచి ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల నుంచి ఒత్తిడి ఎదురైతే అది తప్పనిసరిగా రాజకీయ పార్టీలను ఆ విధంగా ఆలోచించే విధంగా చేస్తుంది, ఇష్టం లేకపోయినా. అది మేము గతంలో అనేక విషయాల్లో జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఆశిద్దాం. ఓకే. థ్యాంక్ యూ నరేంద్ర గారు. చర్చ ముగింపుకు వచ్చాం. ఒకే ఒక్క ప్రశ్న. ఆ ప్రశ్నకి మీ ముగ్గురు సమాధానం చెప్పండి. మాక్సిమం 3-4 మినిట్స్ తీసుకుని కన్క్లూడ్ చేసేయండి. సో వెంకటేష్ గారు మొదట మీతో మొదలు పెడదాం. ఈ బీసీ డెసిషన్ అనేది, ఈ కులగణన అనేది ఎక్కువగా ఇప్పుడు అందరూ ఫోకస్ కూడా బీసీ వర్గం మీదే ఉంది. ఈవెన్ బీసీస్ లో కూడా చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, సివిల్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, సివిల్ సర్వెంట్స్ చాలా మంది ఎడ్యుకేటెడ్ ఎవరైతే విద్యావంతుల పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఈ కులగణన డెసిషన్ అనేది కాంగ్రెస్ కి ఫేవరబుల్ గా మారబోతుందా, బీజేపీకి ఫేవరబుల్ గా మారబోతుందా రానున్న ఎన్నికల్లో? ఎందుకంటే కాంగ్రెస్ మొదటి నుంచి దాన్ని ముందుకు తీసుకొచ్చింది, బీజేపీ వ్యతిరేకించి తీసుకొచ్చింది. ఈ మార్పుని బీసీలు గమనించి బీజేపీని వ్యతిరేకిస్తారా, లేకపోతే అట్లీస్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడినప్పుడు అనౌన్స్ చేసింది కాబట్టి బీజేపీకి ఫేవరబుల్ గా మారతారు? ఈ రెండు రాజకీయ పార్టీల్లో ఎవరికి కాస్ట్ సెన్సస్ అనేది ఒక ప్రయోజనకరంగా మారబోతుంది? ముందు వెంకటేష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన నాటి నుంచి కూడా 3 రకాల వాదనలు అనేటువంటివి వినపడుతున్నాయి. ఒకటి, కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతాయి కాబట్టి ముస్లిం జనాభాను ఎదుర్కోవడానికి బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు అనేటువంటిది ఒకటి అవుతుంది. రెండోది వచ్చేసి పెహల్గావ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి అనేటువంటి దానికి సంబంధించి ప్రజల యొక్క ఆలోచనను కొంచెం డైవర్ట్ చేయడానికి ఇదొక నిర్ణయం అంటని చెప్తున్నారు. మూడోది వచ్చి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా దీన్ని జనంలోకి తీసుకెళ్ళింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తట్టుకోవడానికి, ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలను మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఫోన్లోకి తెచ్చుకోవాలి కాబట్టి అని చెప్పి 3 వాదనలు ఉన్నాయి. అయితే ముందు వచ్చేసి దీన్ని ఎవరు ప్రయోజనం, రాజకీయంగా ఎవరు ప్రయోజనం పొందబోతున్నారు అనేటువంటిది, నిజంగా ఎవరు ఎంత చిత్తశుద్ధితో దీన్ని చేయబోతున్నారు? కేవలం రాజకీయాలను ఉపయోగించే ప్రయోజనాల కొరకు మాత్రమే చేయబోతున్నారా, లేదంటే ఇవాళ వచ్చేసి మనకు ఇప్పుడున్నటువంటి జరగబోయే ఈ 2026లో జరగబోయేటువంటి ఈ జనాభాలో ఈ కులాల గురికి సంబంధించి మళ్ళీ ప్రత్యేకంగా ఈ స్ట్రక్చర్డ్ క్వశ్చన్లో పెద్ద మార్పు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటే ఒక క్వశ్చన్, అది కూడా 30 సెకండ్లలో సమాధానం చెప్పగలిగే ఒక క్వశ్చన్ చేర్పించగలిగితే ఈ మొత్తం దేశ భవిష్యత్తు అంతా మార్చేటువంటి క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అనే దానికి సంబంధించింది. మీరు ఎస్సీలా ఎస్టీలా అంటని అడుగుతారు, ఎస్సీ అయిన తర్వాత మీ సబ్ కులం ఏంటని అడుగుతారు, ఎస్టీ అయితే మళ్ళీ మీ సబ్ ట్రైబ్ ఏంటని అడుగుతారు. అట్లాగే హిందువులా ముస్లిం అని అడుగుతారు. మీ ఇప్పుడు వచ్చేసి మీరు బీసీ అంటే చేర్పిస్తారు, బీసీలు అంటే చేర్పించిన తర్వాత మీ కులం ఏంటని చేర్చబోతారు. చేర్చబోయిన తర్వాత డేటా అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? దీన్ని కేవలం రిజర్వేషన్ల కార్డు కొరకు, లేదంటే హిందూ ముస్లింల కొరకు ప్రయోగించబోతున్నారా, లేదంటే జనాన్ని డైవర్ట్ చేసేందుకు ఒక ఇష్యూ కొరకు ఉపయోగించబోతున్నారా, లేదంటే రాహుల్ గాంధీని పక్కన దోయడానికి వచ్చి ఉపయోగించబోతున్నారా, లేదంటే వాస్తవంగా దేశంలో సామాజిక, మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్ని ఫలాలు అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ఓటేసిన ప్రతి పౌరుడికి, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి రాజ్యాంగబద్ధంగా మీ సామాజిక న్యాయాన్ని పొందవలసినటువంటి ప్రతి పౌరుడికి చేరవేసే విధంగా మీరు ప్రభుత్వ విధానాలు నిర్ణయించబోతున్నారా అనేటువంటి దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ జనాభా లెక్కలనే, కుల గణాంకాన్నే రేపు 2026లో చేయబోయే 29 నాటికంతా కూడా రాబోయే డీలిమిటేషన్తో కూడా లింక్ అయినటువంటిది. కాబట్టి ఈ మత రాజకీయాల కొరకు, లేదంటే కేవలం కుల రాజకీయాల కొరకు, లేదంటే ప్రాంతీయ రాజకీయాల కొరకు అనేటువంటిది కాకుండా విశాల ప్రాతిపదిక పైన దేశాభివృద్ధి కొరకు ప్రపంచ స్థాయిలో భారతదేశంలో మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో వికసిత భారత్ అంటే ఒక పక్క చెప్తున్నారు. మళ్ళీ సోషల్ జస్టిస్ ఇండియా అనేటువంటి 2 జరుగుతున్నాయి. 2029 ఎన్నికల నాటికంతా వికసిత భారత్ వర్సెస్ సోషల్ జస్టిస్ ఇండియా మధ్యనే ఈ ఎలక్షన్ పోటీ అనేటువంటిది ఉండబోతుంది. ఈ లెక్కలు అనేటువంటి చేతిలో ఉన్న తర్వాత, ఎంఆర్ఐ తీసిన తర్వాత, ఎక్స్రే తీసిన తర్వాత, ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎలా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు, ఏ రోగానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు అనేటువంటి దానికి సంబంధించి దానిపైన వీళ్ళందరి స్పందన అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు వెంటనే మనము ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం పొందుతుంది అనేటువంటి దానికన్నా మరి ముఖ్యంగా మన టెక్నికల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం అనేటువంటి చాలా ముఖ్యం. జనంలో అవేర్నెస్ అనేటువంటిది కలగజేయాలి. ఇది చాలా మీకు చరిత్రాత్మకంగా వచ్చిన గొప్ప అవకాశం, మీరు ఉపయోగించుకోండి అని చెప్పగలగాలి.
ఆ టెక్నికల్గా క్వశ్చనర్ ఏ విధంగా ఉందో చెప్పగలగాలి. డేటాను కలెక్ట్ చేయబోయేటువంటి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తారా లేదన్నటువంటి చెప్పగలగాలి. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ నిజంగా ఫీల్డ్లోకి వెళ్ళి ఆ రెస్పాండెంట్తో మాట్లాడలేదు లేదా అనేటువంటి విషయాన్ని చెప్పగలగాలి. గట్టిగా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురాగలగాలి. వచ్చిన డేటాను కన్సాలిడేట్ చేసి చేస్తారా లేదా అనేటువంటిది చెప్పగలగాలి. వచ్చే డేటాను వచ్చేసి మళ్ళీ దాన్నంతా జనానికి తెలియజేస్తారా లేదనేటువంటి టెక్నికల్ ఇష్యూస్ పైన చాలా జాగ్రత్తగా ఇవాళ మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ఎన్నికల రాజకీయాల వల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారు అనేటువంటిది కొంచెం మనకు టైం పడుతుంది. లేదంటే మేము సిఎస్డిఎస్ లోకనీతి సర్వే లాంటి సంస్థలు మేము త్వరలో కూడా సర్వే కూడా చేయబోతున్నాం. ఎవరి వల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ ప్రకటించినటువంటి ప్రకటన వల్ల కుల ప్రకటన చేసింది కాబట్టి కుల లెక్కలకు సంబంధించి దానివల్ల మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారని ఒక క్వశ్చన్ మేము సర్వే క్వశ్చనేర్లో యాడ్ చేసి అప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అప్పుడు కనుక్కున్న తర్వాత అయితే చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడైతే వేగ్గా చెప్పడం అనేటువంటిది కొంచెం అసంబద్ధంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. కొండలరావు గారు మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే తెలంగాణలో ఇదే డెసిషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు చాలా కష్టపడిన బ్యాక్ ఫైర్ అయింది. యాక్చువల్ గా బీసీస్ అసంతృప్తిగానే ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో బీసీలు అసంతృప్తిగా ఉన్నారనే మాట దాంట్లో ఉన్న వాస్తవం ఎంతో తెలియకపోవచ్చు, కానీ అసంతృప్తి అయితే కొద్ది గొప్ప ఉన్నమాట నిజమే. దానికి కారణం ఏంటంటే ఆశించిన రీతిలో పూర్తి స్థాయిలో జనాభా గణాంకాల సేకరణ జరగలేదనే ఆలోచన ప్రతి సమాజంలో బాగా ఉన్నది. ముఖ్యంగా ఈనాటి దినపత్రికగానే మీరు చూసుంటే బీజేపీ పక్షానికి చెందిన ఒక గొప్ప నాయకుడు తెలంగాణలో మొన్న జరిగిన కుల గణాంకాల సేకరణ 50% కూడా మించలేదనే విధంగా స్టేట్మెంట్ తెలుగు పత్రికలో ఇంగ్లీష్ పత్రికలో కూడా నేను చూశాను. ఇక్కడ మీరు అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే కులగణన జరపడం ద్వారా ఏ రాజకీయ పార్టీ లబ్ధి పొందే అవకాశం ఉన్నది, మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నారు మీరు. నేనేమంటానంటే ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ కాకుండా ప్రజాస్వామ్యము ఈ దేశంలో లబ్ధి పొందబోతున్నది. ఇప్పుడు వరకు ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి భవిష్యత్ భారతాన్ని నిర్మించడానికి కావలసిన డేటాబేస్ లేని కారణం చేత ఆ డేటా ఇప్పుడు వస్తున్నది. కాబట్టి ప్రజాస్వామ్యం భారతదేశంలో పరిఢవిల్లడానికి ఇంకా మెరుగైన ప్రజాస్వామ్య వాతావరణం నెలకొల్పడానికి ఇవి గణాంకాలు ఉపయోగపడతాయి. ఇకపోతే అలాగని చెప్పి ఆ ప్రశ్న నేను దాటవేయట్లేదు. నేను దాన్ని కూడా కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈ భారతదేశంలో కులగణన జరగడానికి దానికోసం విస్తృతంగా ప్రచారంలో పెట్టిన వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన్ని తట్టుకోవడానికో లేదా ఇతరతనో లేకపోతే మనసు మార్చుకునో దాని మీద బీజేపీ ముందుకు వచ్చి చేయడం జరిగింది. నేను అనుకుంటున్నాను రెండు పార్టీలు వాళ్ళ యొక్క అభిమానులను బట్టి ప్రయోజనాలు పొందినప్పుడు కూడా ఈ విషయంలో ఒక రవ్వ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉన్నట్టుగా నా అంచనా, నా ఊహ. ఖచ్చితంగా దానికి పునాది చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి ఎక్కువ వివరించలేను. కాంగ్రెస్ పార్టీ కొంత ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉన్నదని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ కొండలరావు గారు. నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే ఎన్నికల్లో డైనమిక్ అనేది పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు పొత్తులు ఎలా ఉన్నాయి. వాళ్ళ కాంగ్రెస్ కేవలం జాతీయ స్థాయిలో 200-250 సీట్లోనే మంచి గట్టి పోటీ ఇస్తుంది. మిగతా చోట్ల మొన్న ఎలక్షన్ లో కూడా బీజేపీ సీట్లు తక్కువ రావడానికి పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర పక్షాలతో పొత్తు పెట్టుకోవడం వలన కొన్ని రాష్ట్రాల్లో ఏకపక్షంగా వ్యవహరించి రాహుల్ గాంధీ పొత్తుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన కారణంగా, నిజాయితీగా వ్యవహరించిన కారణంగా బీజేపీ ప్రయోజనం పొందింది. కాబట్టి మన హర్యానా, మహారాష్ట్ర ఎలక్షన్లో కేవలం రాహుల్ గాంధీ అనే బృందం ఏకపక్ష ధోరణి వల్లనే బీజేపీ ప్రయోజనం పొందింది అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి ఈ పొత్తులు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది ముఖ్యంగా రేపు రాబోయేటువంటి బీహార్, బెంగాల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రధాన పక్షం కాదు, ఒక మైనర్ ఎలియన్స్ లో మైనర్ పక్షం మాత్రమే బీహార్లో. కాబట్టి ఇది ఎన్నికల సమయంలో అనేక విషయాలు కూడా వస్తాయి. కేవలము కులగణన ఆధారంగానే చేపట్టిన దాని వల్లనే బీజేపీ పెద్దగా ప్రయోజనం, కానీ రేపు కులగణన ఆధారంగా డేటా ఆధారంగా వాళ్ళు నిజాయితీతో మంచి విధానాలు రూపొందించి ఆయా వర్గాలకి ప్రయోజనించే విధంగా ఏమైనా చర్యలు చేపడితే అది వేరే విషయం. ప్రభావం కేవలం కులగణన కారణంగానే
ఎన్నికల ఫలితాలన్నీ తారుమారు అవుతాయి అనుకోను. అనేక ఇతర అంశాలు కూడా ముఖ్యంగా ఎన్నికల పొత్తులు అనేవి ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ నరేంద్ర గారు. కొండలరావు గారు, వెంకటేష్ గారు, నరేంద్ర గారు చాలా ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్ గా ఈ కులగన్న చేయడం అనేది మాత్రం కొండలరావు గారు అన్నట్టు, వెంకటేష్ గారు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి ఒక నిర్ణయం. అప్పుడే ఒక అంచనాకి రాకపోయినా టెక్నికల్ గా డీటెయిల్స్ ఏమీ క్లియర్ గా లేవు కాబట్టి ఫ్యూచర్ లో ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని అంతే క్లియర్ కట్ గా ఒక గణాంకాలుగా లెక్కల ప్రకారం కాకుండా అంతా ఒక సైంటిఫిక్ గా జరిగితేనే దీని ప్రయోజనాలు ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇంత మంచి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసిన మీకు థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి హోప్ఫుల్ చేంజ్ దీంతో బీసీ వర్గానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీంతో ఈ చర్చను థ్యాంక్ యూ ఆల్.